కలియుగమున నున్న కాపురాలకు వేమన ధనకీర్తి విక్రయించే నున్న ధర్మమెల్ల నురువిలో నరులకు కోరు పెట్టే పరమగోరి వేమ. కలియుగమున నున్న కాపురాలకు వేమన ధనకీర్తి విక్రయించే ఉన్న ధర్మమెల్ల నురువిలో భూమండలంలో నురువిలో నరులకు కోరు పెట్టే పంట పండినప్పుడు పేదలకు ఉచితంగా ఇచ్చే పెట్టే కోరు పెట్టే పరమగోరి వేమ. పరమును కోరిన వారికి వేమ. కలియుగమున నున్న కాపురాలకు వేమన ధనకీర్తి విక్రయించే నున్న ధర్మమెల్ల నురువిలో నరులకు కోరు పెట్టే పరమగోరి వేమ. ఈ వేమన పద్యానికి అర్థం తెలియాలంటే మనకు త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం తెలిస్తే కానీ తెలియదు. ముఖ్యంగా బేసిక్స్ అనేది ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ప్రకృతి విషయాలు తెలియాలి. శరీరంలో అచర ప్రకృతి చర ప్రకృతి అచర ప్రకృతి తెలియాలి. 24 భాగాలుగా ఉంది కదా మన త్రైత సిద్ధాంత భగవద్గీతలో పూర్తిగా ఉంది. అదేవిధంగా పంచభూతాలు కింద పానిపట్టంగా ఉంది. ఇది జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. జీవాత్మ ఆత్మ పరమాత్మ గురించి మనకు త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే చెప్పినారు. మిగతా భగవద్గీతలో జీవాత్మ ఏంటో, ఆత్మ ఏంటో, పరమాత్మ ఏంటో చెప్పలేకపోయారు. కేవలం అన్ని శ్రీకృష్ణుడు మాత్రం ఆత్మ అని చెప్పడం జరిగింది. కానీ త్రైత సిద్ధాంత భగవద్గీతలో ఏ ఆత్మ పరమాత్మక, ఆ ఆత్మ జీవాత్మక, ఆ ఆత్మ పుట్ట ఆత్మక అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవుని ముద్ర విషయం కూడా ఎవరు చెప్పలేకపోయారు. ఇది గుణచక్రం తలలో ఉంటుంది. గుణచక్రం తలలో మాత్రమే ఉంటుందని చెప్పి మనకి సోమవారం చెప్పడం జరిగింది. ఈ జీవుడు అనేవాడు ఈ గుణచక్రంలో మాత్రమే ఉంటాడు, శరీరం అంతా ఉండడు. ఈ గుణచక్రంలో ఇది సాత్వికము రాజసం తమోగుణం ఉంటుంది. గుణాతీత భాగం కూడా ఉంటుంది. వేమన పద్యాల్లో కూడా చాలా విషయాలు ఈ రెండు బేస్ చేసుకుని అర్థం అవుతాయి, మిగతా అర్థం కావు. అదేవిధంగా గురువు అనేవాడు అవడం కూడా చెప్పడం జరిగింది. అవన్నీ విషయాలు మనకు త్రైత సిద్ధాంత భగవద్గీతలో తెలుస్తాయి. త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితేనే వేమన పద్యాలు మనకు అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కాదని చెప్పి మేము గ్రహించుకున్నాం. ఓకే. కలియుగమున నున్న కాపురాలకు వేమన ధనకీర్తి విక్రయించే నున్న ధర్మమెల్ల నురువిలో నరులకు కోరు పెట్టే పరమ గోరి వేమ.